పరిశుద్ధ నామమునకు మహిమ. ఈ కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం. పరిశుద్ధ గ్రంథములోని జకరియా గ్రంథం 8వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చదవగా ఆలకిస్తాం. ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయ ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. చాలండి. దేవుడు ఒక వాగ్దానం చేయుచున్నాడు. దేవుడు ఒక మాట ఇచ్చుచున్నాడు. యూదా వారికి మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనుక మీరు భయపడకుడి. మనుషులు మాట ఇస్తే తప్పిపోతారు. రాజులు మాట ఇచ్చినా తప్పిపోతారేమో, కానీ సర్వశక్తి గల దేవుడు ఒక వాగ్దానం చేస్తే, ఒక మాటను మన కొరకు సెలవిచ్చినట్లయితే ఆకాశము గతించినను భూమి గతించినను మన యెడల దేవుడు చేసే వాగ్దానమును ఆయన తప్పగా నెరవేరుస్తాడు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనము ఆరాధించుచున్న దేవుడు మేలు చేసే దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మేలు చేయాలని కోరిక కలిగిన దేవుడు. మేలుతో నింపబడాలని, మనందరము మేలుల చేత ఉండాలని, మేలు చేయడానికి ఆయన ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఆయన తపన కలిగి ఉన్నాడు. ఆయన కోరిక ఏంటిది? ఆయన మనీడల ఉద్దేశం ఏంటిదంటే, మేలు చేస్తాను మీకు. ఆయన మనసు కూడా మేలు చేసే మనసు అట. లోకములో మనం చూసినట్లయితే మనుషులు మేలు చేస్తారు. ఎప్పుడు మేలు చేస్తారంటే, మనుషులు తమ అవసరాన్ని బట్టి మేలు చేస్తారు. వారితో ఏదైనా అక్కర్లు ఉండినట్లయితే వారు మేలు చేయడానికి ఇష్టపడతారు. అది స్వార్థముతో కూలిన మేలు. కానీ సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు మన ఎడల ఏమీయో ఆశించకుండా, మనలో ఏదియో కోరకుండా, మన కొరకు మేలు చేయుట కొరకు పరలోకాన్ని విడిచి భూమికి దిగివచ్చి సిలువలో తన ప్రాణాన్ని అర్పించి తన రక్తం కార్చి, ఇదిగో యేసు క్రీస్తు యొక్క ప్రాణ త్యాగం మన కొరకు చేసి, ఇదిగో మరణాన్ని జయించి తిరిగి లేచి పునరుత్థానుడైన ఆ సర్వశక్తి గల దేవుడుగా ఆయన ఈ లోకములో ప్రకటించబడుచున్నాడు. కారణం ఒకటే తెలుసండి దేవుని బిడ్డారా, ఆయన మన కొరకు ప్రాణం పెట్టింది కేవలం మనకు మేలు చేయుట కొరకు. ఆయన రక్తం కార్చింది మనకు మేలు చేయుట కొరకు. ఆయన శ్రమ పెట్టబడింది ఆయన మనకు మేలు చేయుట కొరకు. పరలోకములో ఉన్న ఆ ఉన్నతమైన వైభోగాన్ని విడిచి భూమికి దిగి వచ్చింది మనకు మేలు చేయుట కొరకు. అందుకే ప్రభు అంటున్న మాట ఏం తెలుసండి, ప్రయాసపడి భారం మోయించిన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు మేలు చేస్తాను అని అంటున్నాడు. మేలు చేస్తాడటండి. ఈ మే నెలలో పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ కాలమున యెరూషలేములో ఉన్న వారికి, యూదా వారికి మేలు చేస్తాను కనుక వారు భయపడకుడి. దేవుడు ఈ వాగ్దానాన్ని, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ కాలమున, ఈ దినము మొదలుకొని, ఈ మాసం మొదలుకొని, ఈ క్షణము మొదలుకొని మేలు లేక, ఆశీర్వాదము లేక, దీవెన లేక కుమిలిపోతున్న మన జీవితాలు, నలిగిపోతున్న మన జీవితాలు, కృంగిపోతున్న మన జీవితాలు, వేసారిపోతున్న మన జీవితాలు, భయందలముతో జీవిస్తున్న మన జీవితాలు, అన్ని రకాలుగా నలిగిపోయిన మన జీవితాలు మేలు లేక
దుఃఖ సాగరంలో ఉన్నాము, గాఢాంధకారములో మనం నడుచుచున్న మన జీవితాలతో ఇదిగో ఈ దినం దేవునితో మాట్లాడుతున్నాడు. వెలుగును కలుగజేసే నీతి సూర్యుడు ఈ కాలము నుండి, ఈ దినము నుండి, ఈ ఆరాధన దినం నుండి ఇదిగో మీ కుటుంబములకు, మన జీవితాలకు ఆయన మేలు చేయవలనని ఆయన ఉన్నతమైన సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. విశ్వసించండి, దేవుడు మేలు చేస్తాడని విశ్వసించండి. ఈ కాలమున ఒక వాగ్దానం నీతో మాట్లాడుతున్నాడు. ఈ మాసమున దేవుడు ఒక వాగ్దానముతో నీతో మాట్లాడుతున్నాడు. మేలు చేస్తాడట. నీ కుటుంబంలో మేలు కరువైందా? పిల్లల జీవితంలో మేలు కరువైందా? బ్రతుకులో ఒక మేలు కరువవుతుందా? భయపడకుడి. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, భయపడకుడి, అధైర్యపడకుడి, దిగులు పడకుడి, వేసారిపోకండి, నిశ్చయముగా నేను మీకు మేలు చేయబోతున్నాను. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ వాక్య గ్రంథములను మనం చూస్తాము. దేవుడు మన జీవితంలో ఎన్ని రకాల మేలులతో దేవుడు మనల్ని నింపుతాడు. వాక్యం లోతులోకి మనం ధ్యానం చేద్దాం. చదవండి అక్కడే జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదను. చాలండి. ఎన్నంతలుగా దేవుడు మనకు మేలు చేస్తాడట అండి? రెండంతలుగా నీకు మేలు చేస్తాడు. ఒక వంతు మేలు కాదండి, రెండంతల మేలు. బంధకములో ఉన్నారని దిగులు పడకండి, చెరసాలలో ఉన్నారని దిగులు పడకండి, ఇరికైన అనుభవంలో ఉన్నారని దిగులు పడకండి, ఒంటరితనములో జీవిస్తున్నారని దిగులు పడకండి, చీకటిని అనుభవిస్తున్నారని దిగులు పడకండి. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. యేసు నాతో ఉన్నాడని నిరీక్షణ కలిగిన వారలారా, యేసు గొప్ప కార్యాలు చేస్తారని నిరీక్షణతో దేవుని మందిరానికి వచ్చిన వారలారా, యేసు అద్భుతం చేస్తాడని ఆయన సన్నిధిలో గడుపుచున్న నిరీక్షణ గలవారలారా, ఇదిగో ఆయన మీకు మేలు చేస్తాడు. ఎంత మేలండి చెప్పండి? రెండంతల మేలు చేస్తాడటండి. అయితే ఆ రెండంతల మేలు చేయాలంటే మనం ఎక్కడికి రావాలట అండి? అక్కడ రాయబడిన మాట ఏంటండి? మీ కోటను మరలా ప్రవేశించండి. మీ కోటలోకి మీరు ఏం చేయాలి? మరలా చెప్పండి నాతోటి. మరలా ప్రవేశించాలి. కోట మరలా ప్రవేశించండి. కోట అంటే అంతకుముందు వారు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు కోటలో ఉన్నవారే, కానీ కోటను వారు విడిచిపెట్టడం ద్వారా మేలులను వారు కోల్పోయారు. కానీ దేవుడు మరలా వారిని కనికరించి మాట అంటున్నాడు, ఇదిగో మరలా మీరు కోటలోకి ప్రవేశించండి. ఆ కోటయే ఆత్మ సంబంధముగా దేవుని సంఘమై ఉన్నది. హల్లెలూయా. దేవుని సహవాసమై ఉన్నది, పరిశుద్ధుల సహవాసమైనది. నీవు మరలా సంఘములోకి నువ్వు ప్రవేశిస్తే, నువ్వు మరలా సహవాసములకి వస్తే, మరలా సంఘమును నువ్వు ప్రేమించగలిగితే, మరలా నువ్వు సంఘములో జీవించగలిగితే, మరలా నువ్వు సంఘములో నివాసం చేయగలిగితే, రెండంతల మేలు నీ కొరకు ఎదురు చూస్తున్నది. రెండంతల మేలు నువ్వు అనుభవిస్తావు. నువ్వు సంఘానికి దూరం అవడం ద్వారా రెండంతల కీడును మనం అనుభవిస్తామేమో, కానీ సంఘానికి సమీపించడం ద్వారా, మరలా సంఘం అనబడుచున్న కోటలోకి ప్రవేశించడం ద్వారా, సహవాసంలోకి ప్రవేశించడం ద్వారా, కృపలోకి మనం ప్రవేశించడం ద్వారా ఇదిగో రెండంతల మేలు నీ కుటుంబానికి. అనగా నీ కుటుంబము రెండంతల మేలు పొందాలంటే సంఘ సహవాసములకి మనం మార్చబడాలి. ఒక మేలు ఆత్మ సంబంధమైన మేలు, ఒక మేలు శరీర సంబంధమైన మేలు. ఈ రెండు రకాల మేలులు విశ్వాసులు పొందాలి. సంఘములో తన బిడ్డలు ఆ రెండంతల మేలులు, ఆత్మ సంబంధమైన మేలులు, శరీర సంబంధమైన మేలులతో మనము నింపబడాలంటే ఇదిగో సంఘ సహవాసములో మనం నివాసం చేయాలి. సంఘమును మనం ప్రేమించాలి. సంఘములో మనం ప్రవేశిస్తే తప్పకుండా దేవుడు వారికి మేలు చేస్తాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. ఇంకొంచెం మనం లోతుగా వెళ్దాం. దేవుని బిడ్డలారా, హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం.
మీ మీద మనుషులను పశువులను విస్తరింప చేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వం ఉన్నట్లు మిమ్మను నివాస స్థలముగా చేసి మునపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసి. చూడండి, ఇదేన్ని మేలు అటండి? అధికమైన మేలు, అధికమైన మేలు. ఇప్పుడు నీ కుటుంబానికి నీకేం కావాలి? ఏ మేలు కావాలి చెప్పండి? అధికమైన మేలు. చెప్పండి, నోటితో చెప్పండి. అధికమైన మేలు. అందరు చెప్పాలి. అధికమైన మేలు. అధికమైన మేలు. చెప్పండి, అధికమైన మేలు. ఇప్పుడు అధికమైన నువ్వు మేలు పొందితే పూర్వం ఉన్నట్లుగా దేవుడు నిన్ను ఏం చేస్తాడ? నీ నివాసమును కట్టుతాడట. నీకు మరలా దేవునికి ఏమిస్తాడు? పూర్వపు స్థితిని నీకు అనుగ్రహిస్తాడట. అంటే ఒక అధికమైన మేలుతో ఈ నెలలో నువ్వు నింపబడాలి. ఈ దినము నుండి అధికమైన మేలును నువ్వు అనుభవించాలంటే అక్కడ ఒక మాట ఉంది, 36:9 వచనం. నేను మీ పక్షముననున్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలీయులందరినీ విస్తరింపచేసేదను. చాలండి. అక్కడ ఏం రాయబడదంటే, దేవుని బిడ్డారా, ఆయన తట్టు మనం ఏం కావాలండి? తిరగాలి. ఆ మాట చూడండి. ఆయన తట్టు మనం ఏం కావాలండి? తిరగాలి. మన తట్టు కాదండి, మనము ప్రభు తట్టు తిరగాలి. మనం ఆయన తట్టు తిరిగితే, మనం ఆయన వైపు చూస్తే, మనం ఆయన మీద ఆనుకుంటే అధికమైన మేలు నీ కుటుంబంలో దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఆయన తట్టు తిరగాలి, ఆయన వైపు చూడాలి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా ఆయన తట్టు తిరుగు. ఎందుకు ఆయన తట్టు తిరగాలి తెలుసా అండి? అక్కడ రాయబడిన మాట, నేను మీ పక్షమున ఉన్నాను. ఆయన తట్టు తిరుగుతున్నారా? ఆయన వైపు చూస్తున్నారా? విశ్వాసమునకు కర్తయ్యగు యేసు వైపు చూస్తూ మనం ఈ జీవితాన్ని కొనసాగించాలి, ఈ జీవనాన్ని కొనసాగించాలి, ఈ ఆత్మీయ యాత్రను కొనసాగించినప్పుడు ఇదిగో ఆయన వైపు చూస్తూ తిరుగుతూ, ఆయన తట్టు తిరగక ఆయనకు నీ వీపుని చూపించినట్లయితే, ఆయన నీ ముఖము చూపించక ఆయన తట్టును తిరగక లోకం వైపు తిరుగుతూ, మనుషుల వైపు తిరుగుతూ, లోక స్నేహాల వైపు తిరుగుతూ, లోక జీవితం వైపు తిరుగుతూ, లోకసమైన ఆచారాల వైపు మనం తిరుగుతూ, దేవుని వైపు రాక, దేవుని దగ్గరికి రాక, ఇదిగో మనుషుల దగ్గరికి వెళుతూ, లోకస్తుల దగ్గరికి వెళుతూ, చీకటి జీవితం చేస్తున్న వారితో దగ్గరికి వెళితే దేవునికి మేలు చేయడు. దేవునికి మేలు చేయాలి, నువ్వు మేలుతో అనుభవించాలి. మేలుతో నీ హృదయములో ఇదిగో అది ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే దేవుడు అంటున్నాడు, మీరు ఆయన తట్టు తిరగాలి. శరీరులను ఆశ్రయించి ఎవడును శాపగ్రస్తుడు కాకూడదు అని రాయబడింది. మీరు ఆయన తట్టు తిరగండి, ఆయన వైపు చూడండి. ఆయనలో నువ్వు బ్రతికితే తప్పకుండా దేవుడు కార్యాన్ని చేస్తాడు. ఆయన తట్టు తిరిగినంత కాలం పేతురు నీళ్ళ మీద నడిచాడు. ఎప్పుడైతే నీళ్లను చూశాడో పేతురు మునిగిపోయాడు. ఇదిలో విశ్వాసులు ఎందుకు ఆత్మీయంగా బలహీనమైపోతున్నారు? శరీర సంబంధులుగా మారిపోతున్నారు. అతను స్పర్శ లేకుండా వారి గుండెలు, వారి హృదయాలు బండలాగా మారిపోతున్నాయి. దేవుని వైపు వెళ్ళాలని కొంచెము కూడా స్పర్శ లేదు. ఎందుకని తెలుసండి? వారు దేవుని వైపు తట్టు తిరగట్లేదు, లోకము తట్టు తిరుగుతున్నారు. నీళ్ళ తట్టు తిరిగినట్లుగా పేతురు తిరిగినట్లుగా తిరుగుతూ వారు మునిగిపోతున్నారు. నీవు మునగక ఇదిగో నీళ్ళ మీద అనబడుతున్న ఈ లోకములో ఉన్న ప్రతి శోధనను, ప్రతి శ్రమలను, ప్రతి చీకటి బ్రతుకును అణిచివేస్తూ దాని మీద నడుచుచు క్రీస్తు అనుగ్రహిస్తున్న అధికమైన మేలును పొందాలంటే నువ్వు ఆయన తట్టు తిరుగుదువుగాక. ఆమేన్. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. మరొక మాట చదివిస్తాను దేవుని బిడ్డలారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. అందరు తీయండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున
మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను ఊహించిన వాటి కంటేను అధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. చాలండి. అదే మేలులు అడుగు ఊహించిన అత్యధికమైన మేలులు. ఊహించిన వాటికంటే ఏంటిదండి? అవి అత్యధికమైన మేలులు, ఊహకు అందని మేలులు. ఇప్పుడు ఊహకు అందని మేలులు నీకు కావాలనా లేదా? చెప్పండి హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా చెప్పండి. 3 బారి ఉండకండి, గట్టిగా చెప్పు. సైతాన్ వారిపోతే, నీలో ఉన్న సైతాన్ వారిపోతే గట్టిగా చెప్పండి హల్లెలూయా. దయ్యానికి చోటు ఇవ్వకండి, దేవునికి మాత్రమే చోటు ఇవ్వండి. ఇదిగో ఎంత చక్కగా రాయబడి చూడండి. ఊహించలేని మేలులు, ఊహకందని మేలులు ఆ శక్తిగల దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. ఇది జరుగుతుందా అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఏది జరగదు అని అనుకుంటున్నావో అది నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. ఇది నా వల్ల కావట్లేదు అనుకుంటున్నావో అది నీ ద్వారానే దేవుడు జరిగిస్తాడు. నీ ఊహకు కూడా అందుకోలేదు. నేను ఈ స్థితికి రాగలుగుతాను, ఈ ఘన స్థితికి రాగలుగుతాను, ఈ ఉన్నత స్థితికి రాగలుగుతాను, నా కుటుంబం ఆ మహిమ కలిగిన స్థానానికి మేము చేరగలుగుతాము అని అనుకోవు. ఆ స్థానములోకి దేవుని నడిపించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. విశ్వాసముతో దేవుడు కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. అలా నీ జీవితంలో ఇదిగో ఆ అద్భుతాన్ని జీవితంలో చేయాలంటే వాక్యం సెలవిస్తుంది. అక్కడ రాయబడిన మాట తెలుసండి, దేవుని ప్రేమలో మనం వేరుపారి స్థిరపడాలట. అత్యధికమైన మేలును పొందాలంటే ఏం చేయాలి తెలుసండి? దేవుని ప్రేమను నువ్వు కలిగి ఉంటే సరిపోదు. ఆ ప్రేమలో ఏం కావాలి? నువ్వు ఎదుగుతూ ఉండాలి. ఆ ప్రేమలో ఏం కావాలో తెలుసండి? స్థిరపడుతూ ఉండాలి. ఆ ప్రేమలో, ఆ దేవుని ప్రేమ చేత నువ్వు కప్పబడాలి. దేవుని ప్రేమ చేత నువ్వు నింపబడాలి. దేవుని ప్రేమ చేత నీవు కైవసం చేయబడాలి. దేవుని యొక్క ప్రేమ అణువున నీలో నిలిచి ఉండాలి. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. ఒక ప్రియురాలికి ప్రియుని మీద ఉన్నట్లుగా మనకు ఉండాలంట. ఒక మాట ఆలోచించండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని బిడ్డలారా, ప్రియుడొచ్చి తలుపులు తట్టాడు, ఆమె మేలుకొనలేదు. ప్రియుడు వెళ్ళిపోయాడు. ఆ సంగతిని ఎరిగి ప్రియురాలు ఏం చేసి తెలుసండి? ఇదిగో ఆ ప్రియుని వెతకడానికి ఆమె బయలుదేరింది. ఎక్కడ నా ప్రియుడు, ఏ స్థలములో నా ప్రియుడు, ఏ వీధికి వెళ్ళాడని అందరిని అడుగుతూ 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 ఇదిగో ఆ ప్రియుని ప్రేమకు సొంతం అవ్వడం కొరకు, ఆ ప్రియుని యొక్క ప్రేమలో ఆమె చేర్చబడ్డ కొరకు, ఆ ప్రియుని ప్రేమను అనుభవించుట కొరకు ఇదిగో ప్రియురాలు ఇదిగో నిద్రను లేచి మేలుకొని ప్రియుని యొక్క జాడ కొరకు వెతుకుతూ ఉన్నది. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. అలాగున యేసయ్యను కూడా నువ్వు అలాగునను ప్రేమించదువుగాక. దేనిని బట్టి నువ్వు ప్రేమించాలి యేసయ్యను? ఎందును బట్టి నువ్వు ప్రేమించాలి తెలుసండి? నరకములో నుండి నిన్ను తప్పించి పరలోకమును చేర్చినందుకు యేసయ్యను మనం ప్రేమించాలి. ఈ లోకములో ధనము, సంపదలు, గౌరవములు లేని గొప్పవారికి, ధనికులకు లేని భాగ్యాన్ని, రక్షణ దేవునికి ఇచ్చాడు, ఆత్మరక్షణ ఇచ్చాడు. అందును బట్టి దేవుని నువ్వు ప్రేమించాలి. మరణాన్ని జయించి తిరిగి లేచే అనుభవమును దేవునికి ఇచ్చాడు. అందుకు బట్టి యేసును నువ్వు ప్రేమించాలి. ఆయన సజీవుడు, ఆయన నిజదేవుడు గనుక నీవు ప్రేమించాలి. ఎంతగా నువ్వు ప్రేమించాలని రాయబడింది బైబిల్లో. యేసును మనకందరికీ తెలుసు. పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ మనం ఏం చేయాలని? దేవుని ప్రేమించాలి. అలా నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని ఏ మేలులతో నింపుతాడు? ఊహించలేని అత్యధికమైన మేలులతో దేవుని నింపుతాడు. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. ఈ లోకములో ఎవరైనా ఫంక్షన్ పెడుతున్నామంటే ఉదయకాలం 4 గంటలకు లేచి రెడీ అయ్యి మనం వెళ్తున్నామంటే కారణం ఏంటిది? వాళ్ళని ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు ఉదయకాలం లేస్తున్నావు. లేకపోతే నువ్వు లేస్తావా?
నీకు ఇంట్రెస్ట్ ఉంటే నీకు అశ్రద్ధ ఉంటే లెగుస్తావా? నీకు ఆసక్తి ఉంటేనే మనం లెగుస్తాం. అలాగనే యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, యేసయ్య ముఖదర్శనం చూడాలి, యేసయ్యతో మాట్లాడాలి, యేసయ్య ఇచ్చే ప్రతి మేలుతో నేను నింపబడాలని, ఆ మేలును అనుభవించాలని, యేసయ్యను ప్రేమించడానికి మనం రావాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు మనలో ఏం కోరుకుంటున్నాడు? మనలో దేవుడు ఏం ఆశిస్తున్నాడు అనంటే, ఆనాడు శిష్యులతో అంటున్నప్పుడు అందులో ఒక వ్యక్తి అయిన పేతురుతో ప్రభు అంటున్నాడు, పేతురు, ఇదిగో వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తావా అని అంటున్నాడు. అంటే దేవునికి కావాల్సింది కూడా ఏంటిదండి? ప్రేమే కావాలి. వీళ్ళందరికంటే ఎక్కువగా, ఈ లోకం కంటే, ఈ మనుషులందరికంటే, నీకున్న ఆస్తి కంటే, అంతస్తుల కంటే, అన్నిటికంటే నువ్వు యేసును ఎక్కువగా ప్రేమిస్తే, నిజము చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుని మీతో మాట్లాడుతున్నాడు, ఊహకు అందలేనంతగా అత్యధికమైన మేలులతో దేవుడిని నింపబోతున్నాడు. అందరి చెప్దాం ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. అందుకే దేవుని సంగమా ఈ కాలమున యూదా వారికి మేలు చేయాలని ఉద్దేశించుచున్నాడు కనుక వారిని భయపడకూడదు అని వాగ్దానం చేసినట్లుగా ఈ దినము దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. నీ కుటుంబానికి మేలు చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ పిల్లలకు మేలు చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ యొక్క బ్రతుకుకు మేలు చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ మేలు ఎంత గొప్ప మేలులు, ఎలాంటి మేలు దేవుడు చేయబోతున్నాడటండి? మొదటిగా చెప్పాను, రెండంతల మేలును నీకు దేవుడు చేయబోతున్నాడు. రెండవదిగా అధికమైన మేలును మన జీవితంలో చేయబోతున్నాడు. మూడవదిగా అత్యధికమైన మేలులను దేవుడు మన జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మేలులు మేలులు నిన్ను మేలులు 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 ఎంతో మేలులు నా ప్రాణమున్నంతవరకు విడచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంతవరకు విడచిపోలేనయ్యా, మేలులో మేలులో ఎన్నచిపోలేనయ్యా. పాడదాం. మేలులో మేలులో మరచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంతవరకు విడచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంతవరకు మరచిపోలేనయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా, నీది పావురపు మనసయ్యా, యేసయ్యా పావురపు మనసయ్యా. హల్లెలూయా. మన దేవుడు దేనితో తృప్తిపరుస్తాడటండి? మేలులతో మన హృదయాన్ని తృప్తిపరుస్తాడట. చదవన మాట ఒకసారి 103వ కీర్తన 5వ వాక్యం. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నా. చూడండి, దేవుడు దేంతో తృప్తిపరుస్తాడంటే మన హృదయాలని మేలుతో దేవుడు తృప్తిపరుస్తాడు. చెప్పండి హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మేలుతో తృప్తిపరుస్తాడు, కీడుతో తృప్తిపరిచే దేవుడు కాదు. ఆశీర్వాదముతో నిన్ను తృప్తిపరుస్తాడు, దీవెనలతో నిన్ను తృప్తిపరుస్తాడు, మహిమతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు, కృపతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు, దైవ సన్నిధితో నిన్ను తృప్తిపరుస్తాడు. మనుషులు హృదయాన్ని కీడు చేత నిన్ను గాయపరుస్తాడేమో, మనుషులు మాటల చేత నీ హృదయాన్ని కన్నీళ్ళ చేత గాయపరుస్తారేమో, కానీ మనుషులు గాయపరుస్తాడు హృదయాన్ని, కానీ దేవుడు హృదయాన్ని తృప్తిపరుస్తాడంటండి.
హృదయాన్ని మేలుతో తృప్తిపరుస్తాడట. ఈ కడవరి దినాల్లో, చివరి దినాలలో, రాకడ సమీపించుచున్న దినాలలో జీవిస్తున్న దేవుని సన్నిధులు నీతో మాట్లాడుతున్నాడు. నిజముగా నువ్వు విశ్వసించుచున్నావా? నువ్వు వాక్కునైతే తప్పకుండా ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మేలుతో నీ హృదయం తృప్తిపరచబడతాయి. ఈ 3 రకాల మేలులు నువ్వు అనుభవించాలంటే ప్రాముఖ్యమైన ఒక 4 అనుభవాలు చెప్తాను. ఆ 4 అనుభవాలు నీ హృదయంలో దేవుడు చూస్తే తప్పకుండా నా దేవుడు మేలు చేయుట కొరకు ఆకాశములో నుండి భూమికి దిగివచ్చి తన కరుణగల హస్తములో ఉన్న ప్రతి మేలు నీ ఇంటి మీదకి, నీ మీదకి, నీ కుటుంబం మీదకి ఆయన వర్షము వలె కుమ్మరిస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో మేలు చేయాలంటే, దేవుడు మనకు 2 మేలులు, అధికమైన మేలులు, అత్యధికమైన మేలులతో మన హృదయాలు తృప్తిపరచబడాలంటే మనలో ఉండవలసిన కొన్ని 4 అనుభవాలు ఇదిగో పరిశుద్ధాత్మ సహాయము చేత కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఎవరి జీవితంలో దేవుడు ఆ మేలులతో వారి హృదయాలు తృప్తిపరుస్తాడు, ఎలాంటి వారికి దేవుడు మేలులు చేస్తాడో వాక్య ఆధారములో నుండి మనం ధ్యానం చేద్దాము. 84వ కీర్తన 11వ వాక్యాన్ని చదవండి. దేవుడైన యెహోవా సూర్యుడు కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. మానడు. చాలండి, ఇక్కడ వినండి. ఎవరికి మేలు చేయకుండా మానడండి? చెప్పండి, అందరూ చెప్పండి. యథార్థముగా నువ్వు జీవిస్తే, యథార్థముగా నువ్వు ప్రవర్తిస్తే, యథార్థముగా మనము నడుస్తే ఆయన తప్పకుండా మన జీవితంలో ఈ కాలమున నీకు మేలు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. యథార్థముగా మనం జీవించాలి. యథార్థత అంటే ఏంటి తెలుసా అండి? కపటము లేని జీవితము దేవుని బిడ్డారా. యథార్థత అంటే ఇదిగో దేవుని సన్నిధిలో వేషధారణ లేని జీవితం, ఒక నటన లేని జీవితాన్ని యథార్థత అంటారు. యథార్థవంతుల ప్రార్థనే దేవుడు అంగీకరిస్తాడట. యథార్థవంతుల గుడారములను దేవుడు ఏం చేస్తున్నాడు? వర్ధిల్ల చేస్తాడని రాయబడింది. యథార్థంగా ఉండాలి. ఎక్కడెక్కడ యథార్థంగా ఉండాలి? దేవుని ఎదుట మనం యథార్థంగా ఉండాలి. దేవుని సన్నిధి ఎదుట యథార్థంగా నడవాలి. వాక్యమునకు యథార్థంగా మనం అప్పగించుకోవాలి. నీ కుటుంబములో, నీ పిల్లల మధ్యలో, భార్య భర్తల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో, సేవకునికి మధ్యలో ఇదిగో యథార్థముగా మనం జీవిస్తే నీలోని యథార్థతను బట్టి తప్పకుండా దేవుడు నిన్ను మేలులతో దేవుడు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిస్తుంది. 15వ కీర్తన మనం చదవండి. 1-2 వాక్యాలు మనం ధ్యానం చేద్దాం. 15వ కీర్తన. యెహోవా నీ గుడారములలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజము పలుకువాడు. చాలండి. ఎవరికి దేవుడు తోడై ఉంటాడు? ఎవరు ఆ పరిశుద్ధ పర్వతమున ఎక్కదగిన వాడెవరు? ఆ పరిశుద్ధ పర్వతములో అతిథిగా నిలిచేవారెవరు? ఆయన అనుగ్రహిస్తున్న మేలులకు ఎవరికి అవి అనుగ్రహించబడితే తెలుసండి, యథార్థముగా ప్రవర్తించాలి. మనుషులు కన్నులు మనము మూయవచ్చండి. మన కుటుంబ కళ్ళను మనం మూయవచ్చు. ఎవరి లోకములో మనుషులు ఎవరి కళ్ళైనా మూయచ్చు, కానీ సర్వశక్తిగా నీ కన్నుల ఎదుట ఎవరు తప్పించుకొన లేరు దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు ఎవరిని బలపరుస్తాడని రాయబడింది?
యథార్థవంతులను బలపరచుటకై లోకమంతటా ఆయన కన్నులు ఏం చేస్తున్నాయి? సంచారము చేయుచున్నవి. హల్లెలూయా. యథార్థముగా నువ్వు జీవిస్తే నీ కుటుంబాన్ని దేవుడు బలపరుస్తాడు. యథార్థంగా బ్రతికితే నీ జీవితాన్ని బలపరుస్తాడు. యథార్థంగా నువ్వు జీవిస్తే నీ కోరికలను దేవుడు తృప్తిపరుస్తాడు. నీ ఆశలు నెరవేరుస్తాడు. నీ ఉద్దేశాలు సఫలపరుస్తాడు. యథార్థంగా జీవించాలి. డబ్బులు ఉన్నా లేకున్నా, మనుషులు ప్రేమించినా ప్రేమించకపోయినా, జీవితంలో సుఖమున్నా లేకపోయినా, లాభమున్నా లేకపోయినా, ఔన్నత్యమున్నా లేకపోయినా, జీవితంలో ఏమున్నా లేకపోయినా, నీవు దేవుని ఎదుట యథార్థముగా ప్రవర్తించు. యోబు పిల్లలను కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు. అతని శరీరము బాధ కరుగు కురుపుల చేత అతని శరీరము నలిగిపోయింది. సాతానుడు అన్ని రకాలుగా యోబును శ్రమ పెట్టాడు, హింస పెట్టాడు. ఇదిగో బూడిదలో కూర్చున్నాడు, చిల్ల పెంకబట్టి గీచుకుంటున్నాడు. రాజభవనములో జీవించిన వాడు బూడిదలో కూర్చొని చెత్త కుప్పలు కూర్చున్నాడు. ఇదిగో అప్పటి వరకు స్నేహితులు ఆయనతో ఆప్యాయంగా మాట్లాడిన వారు ఇప్పుడు స్నేహితులు కపటంగా మాట్లాడుతున్నాడు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అని అంటున్నారు. ఇదిగో నువ్వు ఏ పాపం చేశావో, ఏ ద్రోహం చేశావో నీకు ఈ దుస్థితి వచ్చింది. నీ పిల్లలు చనిపోయారు, నీ ఆవదాస్తి కోల్పోయింది. అన్ని రకాలుగా అతడు శ్రమ పెట్టబడుతున్నప్పుడు చివరికి కట్టుకున్న భార్య కూడా అంటున్నది, ఇదిగో నీ దేవుని దూషించి నీవు చచ్చిపో, నీ యథార్థతను వదిలి చచ్చిపో, నీవు ఎందుకు బ్రతుకుతున్నావని కట్టుకున్న భార్య కూడా అతని హింస పెట్టిందండి. అలాంటి సమయమును కూడా యోబు ఏం చేస్తే తెలుసా అండి, అతడు మరణం వరకు యథార్థతను విడవక గట్టిగా చేపట్టాడు. అతడు ప్రభు కొరకు మరణించడానికి ఇష్టపడ్డాడు. శ్రమ పెట్టబడుతున్నప్పుడు ఆ శ్రమను అనుభవించడానికి ఇష్టపడ్డాడు, ఆ హింసను అనుభవించడానికి ఇష్టపడ్డాడు. కానీ యథార్థతను మాత్రము ఏనాడు కోల్పోలేదు. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. ఇది నీ జీవితంలో అది ఉండాలండి, మన బ్రతుకులో అది ఉండాలి. అది నిజమైన క్రైస్తవుడి లక్షణం. అది నిజమైన క్రైస్తవుడి యొక్క మనస్సై ఉన్నదండి. దేవుని బిడ్డలారా, యథార్థత కలిగిన వారి దేవుడు దీవిస్తాడు. హిజ్కియా రాజుకి ఏ రోగం వచ్చింది? యెషయా ప్రవక్త వచ్చి అంటున్నాడు, నువ్వేం చేస్తావు? చచ్చిపోతావు అంటున్నాడు. మరణకరమకు రోగం నీకు వచ్చింది, నువ్వు మరణిస్తావు, కొద్ది క్షణాలు నువ్వు చచ్చిపోతావు అని అన్నాడు. కానీ యెషయా ప్రవక్త అయితే హిజ్కియా రాజు ఎదుటకు నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు. ఆ హిజ్కియా ఆ యుద్ధకు మరలా దేవుడు యెషయా ప్రవక్తను పంపించి అంటాడు, ఇదిగో హిజ్కియా రాజు, ఇదిగో దేవుడు నీతో ఒక మాట చెప్పమన్నాడు, ఒక మాట సెలవిచ్చమన్నాడు. ఏమయ్యా అని ప్రవక్తను హిజ్కియా రాజు అడిగినప్పుడు అక్కడ చెప్పుచున్న ఒక మంచి మాట చదవండి. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతివై హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లా అనము, నీ పితరుడైన దావీదునకు దేవుడనగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, నేను నిన్ను బాగు చేసేదను. చాలండి దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు ఇతని రోగమును దేవుడు తీసివేసి ఏం చేశాడండి? స్వస్థపరిచి బాగు చేశాడు. ఇతని కన్నీటి ప్రార్థన దేవుడు ఏం చేశాడండి? అంగీకరించాడండి. ఈయన విజ్ఞాపనను అంగీకరించాడు. అతనికి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. అతని రాజ్యం మీదకి వచ్చిన అశ్షూరీయుల చేతిలో నుండి హిజ్కియా రాజు తన సైన్యాన్ని, తన పట్టణాన్ని, తన ప్రాంతాన్ని దేవుడు రక్షించాడంట. ఇన్ని గొప్ప కార్యాలు చేయడం కారణం ఏంటి తెలుసా అండి? దేవుని వాక్యం సెలవిస్తుంది. అక్కడే 3వ వచనం చదువుదాం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటానో, నీ దృష్టికి నేను అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకో. హల్లెలూయా. చూడండి ఇక్కడ వినండి దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు ఆయనకు స్వస్థతనిచ్చాడు. దేవుడు ఆయన ప్రార్థనలు ఆలకించడం గల కారణం ఏంటిది? శత్రువుల చేతిలో నుండి అతన్ని విడిపించడం గల కారణం ఏంటి తెలుసా అండి? అతడు దేవుని సన్నిధిలో ఎలా నడిచాడటండి? యథార్థంగా నడిచాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నుండి ఎవరైనా తప్పించుకోగలుగుతారా?
దేవుని సన్నిధిలో పాపం చేసిన వాడు బ్రతకగలుగుతాడా? అందుకే అతడు పాపం చేయగా, అపవిత్రంగా ప్రవర్తించగా, పవిత్రమైన మనసుతో, పవిత్రమైన హృదయముతో, పవిత్రమైన ఆలోచనతో దేవుని సన్నిధిలో యథార్థముగా ప్రవర్తించాడు. కాబట్టి ఆ యథార్థతను చూసి అతడు చేసే ప్రార్థనలను, అతడు చేసే ప్రతి కార్యాలను దేవుడు ఆలకించి అతని కునిలో ఉన్న రోగమును దేవుడు ఏం చేశాడండి? తీసివేసి బాగు చేశాడు. హల్లెలూయా. ఇది నీ జీవితంలో ఒక మేలు చేశాడు. హిజ్కియా రాజుకు మేలు చేశాడు లేదా? అంత గొప్ప మేలు చేశాడు. ఇది నీ జీవితంలో ఒక మేలు జరగాలంటే యథార్థత ఉండాలి. మనుషుల దగ్గర ఒకలాగా, దేవుని దగ్గర ఒకలాగా ఉండాల్సిన అవసరం లేదు. లవోదిక సంఘాన్ని దేవుడు నోటితో ఉమ్మివేశాడటండి. కారణం ఏం తెలుసా అండి? యథార్థత లేని వారు అటండి. లవోదిక వారు యథార్థత లేని వారటండి. ఇటు లోకములో ఉంటున్నారు, ఇటు దేవునిలో కూడా బ్రతుకుచున్నారు. ఆ నులివెచ్చని స్థితిని దేవునికి ఏం కలగజేసింది? కోపాన్ని కలగజేసింది. వారి నా నోటి నుండి ఉమ్మివేస్తున్నా అంటున్నాడు. అందుకే సంగమ విశ్వాసులారా, దయచేసి చెప్తున్నాను, నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే నీ కుటుంబములో కావచ్చు, సంఘములో కావచ్చు, సేవకుని ఎదుట కావచ్చు, అంతకంటే ఎక్కువగా జీవము గల దేవుని ఎదుట యథార్థముగా నువ్వు జీవించు. ఒక దినమున దేవుడు నీ మీద మేలుల వర్షాన్ని కుమ్మరిస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. తప్పిపోయాడండి కుమారుడు, పాపం చేశాడు, దుర్వ్యాపారం చేత ఏం చేశాడు? అతడు తప్పిపోయాడు, పాడైపోయాడు. తినడానికి తిండి లేక, కట్టుకున్న బట్టకి లేక, ఎవరు నాకు తోడుగా ఉంటారని స్నేహితులు నమ్మి వెళ్ళారు. ఆ స్నేహితులు అతను ఏం చేశారు? ముంచివేశారు. ఈ దినం నేను అంటున్నాను, మనుషులను నమ్మి నువ్వు బ్రతుకుతే నీ బ్రతుకు నాశనం అవుతుంది. పలానా వ్యక్తి నీకు సహాయం చేస్తారు, పలానా వ్యక్తి నీ కుటుంబాన్ని ఆదుకుంటాడు, పలానా వ్యక్తి నీ పిల్లలను ఆదుకుంటారని నువ్వు స్టెప్ తీసుకుంటే నీ జీవితంలో చాలా నువ్వు దెబ్బతింటావు, చాలా దెబ్బతింటావు. అతడు దెబ్బతిన్నాడు. అతడు మనుషులను నమ్మి, స్నేహితులను నమ్మి, తండ్రిని దుఃఖపెట్టి, తండ్రితో గొడవ పెట్టుకొని, తండ్రి దగ్గర ఉన్న ఆస్తిని ఏం చేశాడు? లాక్కొని వెళ్ళిపోయాడు. అవన్నీ ఏం చేశాడండి? పాడైపోయింది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అతనికి ఒక మనసు కలగజేశాడు. అయ్యో, నేను ఏం చేశాను? నేను నా దేవునికిని తండ్రికిని విరోధంగా మేము పాపం చేసి తిని, దయచేసి నా తండ్రి ఇంట్లో, యజమానుడి ఇంట్లో, నా తండ్రి ఇంట్లో కుమారుడిగా ఉండే యోగ్యత లేదు, కానీ నేను పనివాడుగా ఉంటానని యథార్థంగా తన పాపాన్ని ఒప్పుకొనుటకు తన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తన తండ్రితో అంటున్నాడు, నా తండ్రి, నీ ఎదుటను, పరలోకపు తండ్రి ఎదుటను నేను పాపం చేసి తిని, ఇదిగో నీ ఇంటిలో కుమారుడిగా ఉండుటకు నేను యోగ్యుడను కాదయ్యా, ఒక పనివానిగా నన్ను చేర్చుకో అని తండ్రి దగ్గర పశ్చాత్తాపపడి దుఃఖపడేందుకు, అతను చేసిన పాపాన్ని ఒప్పుకున్నందుకు ఆ యథార్థమైన పశ్చాత్తాపాన్ని చూసి పనివానిగా దేవుడు చేర్చుకోలేదు. ఆ నిజమైన పశ్చాత్తాపమునకు, ఆ నిజమైన యథార్థమైన ఆ ఒప్పుకోలకు దేవుడు మరలా కుమారుని స్థానమును దేవుడు అతనికి అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎంత గొప్ప మేలండి దేవుని బిడ్డలారా. ఈ దినాలు నీ జీవితంలో చేసిన పాపాన్ని యథార్థంగా ఒప్పుకోవడం కూడా అది నిజమైన యథార్థత. నేనేం చేయలేదని నువ్వు ఎవరి కళ్ళైనా కప్పవచ్చు, దేవుని కళ్ళను నువ్వు కప్పలేవు. పశ్చాత్తాపపడు, యథార్థంగా పశ్చాత్తాపపడు. మనస్సాక్షిని చంపుకోకు, హృదయాన్ని చంపుకోకు, కఠినపరుచుకొని భ్రష్టుడు కాకండి. దేవుని ఎదుట నువ్వు తప్పు చేస్తే, పాపం చేస్తే, అతిక్రమం చేస్తే, దేవుని మనసుని ఆయాసపరిచినట్లయితే, యథార్థంగా దేవుని సన్నిధిలో చేసే ప్రతి పాపమును పశ్చాత్తాపపడుతూ కన్నీళ్లు విడిచుచు యథార్థంగా నువ్వు ఒప్పుకున్నట్లయితే, నువ్వు పోగొట్టుకున్న ప్రతి మేలులను నా దేవునికి ఇవ్వబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సమరయ స్త్రీ యథార్థంగా తను చేసిన పాపమును ఏం చేసింది? యేసు ప్రభు దగ్గర ఒప్పుకుందా లేదా? ఒప్పుకుంది. అందుకే దేవుడు అద్భుతం చేశాడు ఆమెను. ఈ దినం మన జీవితాలు కూడా ఆ కార్యం చేయండి. అతిక్రమములను దాచిపెట్టిన వాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు దేవుని కనికరమును పొందును. హల్లెలూయా.
అందుకే దేవుని బిడ్డలారా, మనము దేవుని మేలులు అనుభవించాలంటే బ్రతికినంత కాలం యథార్థముగా జీవించుటకు మనం ప్రతిష్ఠించుకుందాం. రెండవదిగా చదవండి, కీర్తనల గ్రంథం 34వ కీర్తన 10వ వచనం చదవండి. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. చూడండి, రెండవదిగా దేవుడు నువ్వు మేలుతో నింపబడాలంటే దేవుని సన్నిధిలో నువ్వు చేయవలసిన రెండో పని ఏంటి తెలుసండి? యెహోవాను ఆశ్రయించు వారికి ఏం కొదువై ఉండదట అండి? ఏ మేలు కొదులైనది. అందుకే అదే కీర్తనకాడు 118వ కీర్తనలు ఏమంటాడు? ఒకడు మనుషులను నమ్ముకున్నట కంటేను యెహోవాను ఆశ్రయించుట మేలు. ఒకడు రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించడం. అంటే ఈ దినమున నువ్వు మనుషులను ఆశ్రయించితే, మనుషుల ఎదుట విజ్ఞాపన చేస్తే, మనుషులకు నీ మనవులు చెప్పుకుంటే, మనుషులకు నీ బాధలు చెప్పుకుంటే, మనుషులు నాకు ఆదరిస్తారు, ఆదరణ కలగజేస్తారని వారిని నువ్వు ఆశ్రయించి వెళితే నీకు ఏ మేలు జరగదు. కానీ నీ బాధలలో, నీ కష్టములో, నీ సమస్యలో, నీ వేదనలో, నీ ఇబ్బందులలో యేసు క్రీస్తు పాదాల సన్నిధికి వచ్చి, దేవుని మందిరానికి వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి మోకరించి, ఇదిగో ఆయన సముఖములో నువ్వు విజ్ఞాపన చేస్తే, ఆయనను ఆశ్రయిస్తే, విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, ఆయన తప్ప నాకు ఎవరు కార్యం చేయాలని ఆయన మీద ఆనుకొని నువ్వు విజ్ఞాపన చేసినట్లయితే ఏ మేలు కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ మేలు నువ్వు దేవుని ఆశ్రయించిన ప్రార్థన ద్వారా నువ్వు పొందబోతావు. హల్లెలూయా. అందుకు చెప్పండి హల్లెలూయా. చూడండి, ఉజ్జియా రాజు యెహోవాను ఆశ్రయించినంత కాలం ఏమయ్యాడు తెలుసండి? వర్ధిల్లాడటండి. చదవండి మాట, దినవృత్తాంతములు 2వ గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం. 2 దినవృత్తాంతములు 26:5. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం, అతడు యెహోవా సన్నిధిలో ప్రార్థన చేసినంత కాలం, యేసును ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్లాడట. అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినంత కాలం ఒక వ్యక్తి ఏమవుతాడటండి? వర్ధిల్లుతాడు. దేవుని మీద ఆనుకున్నంత కాలం అతడు ఆశీర్వదించబడతాడు. దేవుని మీద ఆశ్రయించినంత కాలం అతడు ఆత్మీయంగా పడిపోడు, ఆత్మీయంగా దిగజారిపోడు, ఆత్మీయంగా కృంగిపోడు. దేవుని సన్నిధికి, దేవుని అభిషేకానికి, దేవుని కృపకు ఆ వ్యక్తి దూరం కాడు. అందుకే దేవునిని ఆశ్రయించాలి ప్రతి కుటుంబం. దేవుని ఆశ్రయించినంత కాలం నీ జీవితంలో మేలులు పొందుతావు, వర్ధిల్లుతావు. ఇతడు వర్ధిల్లాడట అండి. 8వ వచనం రాయబడ్డది. అక్కడ రాయబడిన మాట చదవండి. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చు వారేరి అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నింటను వ్యాపించెను. చూడండి, వ్యాప్తి చెందాను, గణపరచబడ్డాడు. ఆయన కీర్తి, మంచి పేరు వ్యాప్తి చెందింది. ఎప్పటి వరకు? దేవుని ఆశ్రయించినంత కాలం. ఆశ్రయించడం మానేసి స్థిరపడి గర్వించి అతిశయించడం ద్వారా దేవుడు ఏం చేశాడు? అతన్ని మొత్తేశాడు, పడగొట్టాడు, కుష్టు వ్యాధి కలుగజేసింది. సామాన్య మనుషుని వలె అతడు రాజ్యములోని వెలుపలికి బయటికి వెళ్ళగొట్టబడ్డాడు. కుష్టు వ్యాధి గలవాడు అపవిత్రుడని రాయబడింది. ఇదన సంఘమ విశ్వాసులారా, నీవు మేలు పొందాలి, కుటుంబం మేలు పొందాలి, నీవు మేలు పొందాలి, నీ బ్రతుకు మేలు పొందాలంటే దేవునిని మాత్రమే ఆశ్రయించుదుముగాక. హల్లెలూయా. యెహోషాపాతు రాజు యెహోవాను ఆశ్రయించినంత కాలం, యెహోవాను ఆశ్రయించినందుకు అతడు ఏం చేశాడు తెలుసండి? నీవే నాకు దిక్కు అని ఏం చేశాడని దేవుని బిడ్డలారా ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడు, ఏం జరిగింది? 3 దేశాల వారి రాజ్యపు శత్రువులను ఇదిగో అతడు యుద్ధము చేయగా కత్తి పట్టగానే దేవుడే దిగివచ్చి యెహోషాపాతు రాజుకు విరోధంగా ఉన్న శత్రువులతో దేవుడే యుద్ధము చేసి, యెహోషాపాతు రాజు యుద్ధ రంగమునకు వెళ్ళినప్పుడు శత్రువులందరూ ఏమయ్యారండి? హతులై చచ్చిపోయి ఉన్నారటండి, శవములై పడిపోయి ఉన్నారటండి. అంటే ఆలోచించండి, దేవుని నువ్వు ఆశ్రయిస్తే,
దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే శత్రువులకు నీవు తీర్పు తీర్చడం కాదు, యెహోవా దేవుడు ఇదిగో నీ పక్షమున నీ శత్రువులకు దేవుడు తీర్పు తీరుస్తాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. అందుకే యెహోషాపాతు రాజుతో అంటాడు, యుద్ధము చేసేది నీవు కాదు, దేవుడే యుద్ధమును జరిగించను. అందుకే సంగమ విశ్వాసులారా, మీ కుటుంబంలో ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే, దేవుని ఆశ్రయిస్తే తప్పకుండా ఈ నెలలో గొప్ప మేలులు మీరు పొందబోతారు. ఆమేన్. కుటుంబ ప్రార్థన చేయండి, సంఘ ప్రార్థనకు రండి, సేవకుని ప్రార్థనను కోరుకోండి. ఇదిగో ఒకరి ఒకరు భార్య భర్తలు కలిసి ప్రార్థన చేయండి, దేవుని ఆశ్రయించండి విశ్వాసముతో. అద్భుతముగా దేవుడు మీ జీవితాలలో మేలులతో నింపుతాడు. మీ శత్రువులకు ఎదుట మీకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. మీ శత్రువుల ఎదుట మీ తలను పైకెత్తుతాడు. ఇదిగో మీ శత్రువులకు మీరు కాదు తీర్పు తీర్చవలసింది, దేవుడే తీర్పు తీరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హన్నా దేవుని ఆశ్రయించడం ద్వారా ఏం పొందింది ఆమె? హన్నా గర్భఫలాన్ని పొందింది, సంతానమును పొందింది. హాగరు ఇష్మాయేలు యెహోవాను ఆశ్రయించడం ద్వారా ఏం పొందింది? అడవిలో కూడా వారు ఎడారిలో నీటి బుగ్గను కలుగజేసిన ఆ దినాలలో కూడా ఏం కవిందండి, ఎవరు సహాయం చేయలేకపోయినా దేవుడు దిగివచ్చి ఇష్మాయేలు ప్రాణాన్ని దేవుడు కాపాడాడండి. మోషే యెహోవాను ఆశ్రయించినంత కాలం అతడు ఎర్ర సముద్రాన్ని జయించాడు. మారా మధురంగా మార్చబడితే అమాలేకులపై అతడు జయం పొందాడు. దేవుని ఆశ్రయిస్తే ఎన్ని అద్భుతాలు, ఎన్ని మేలులు. ఈ దినం దేవునితో మాట్లాడుతున్నాడు. కఠినపరచుకోకండి. ప్రార్థన చేయడానికి మీ హృదయాలు కఠినపరచుకోకండి. దేవునితో గడపడానికి మీ హృదయాలు కఠినపరచుకోకండి. ప్రతి ప్రార్థనకు దేవుని ఆశ్రయించినప్పుడు తప్పకుండా దేవుని జీవితంలో అద్భుతమైన మేలులు మీరు పొందబోతున్నారు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా మనం చదువుదాం, దేవుని ఆశ్రయించటం. 65వ కీర్తన 4వ వచనం. నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములో, చూడండి, నీ మందిరములోని ఆ మాట, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. హల్లెలూయా. నీ మందిరములోని మేలు చేత అంటే మందిరములో ఏముందండి చెప్పండి, ఇప్పుడు చెప్పండి అందరూ. అంకుల్, మందిరంలో ఏముంది బ్రదర్? మందిరముల్లో ఏముంది? మేలు. ఇప్పుడు మందిరానికి నువ్వు ఎందుకు రావాలి? మేలు పొందడానికి రా. అంటే మందిరానికి రాకపోవడం ద్వారా నువ్వు ఏం కోల్పోతున్నావు? మేలు కోల్పోతున్నావు, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు, దేవుని దీవెన కోల్పోతున్నావు. మనకు అర్థం కాదండి. ఒక లోకంలో ఒక మంచి సామెత ఉండదు, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనము లేదు అని రాయబడుతుంది. దేవుని బిడ్డలారా, అది కాలక మునిపే మనం జాగ్రత్త పడాలి. అలాగునే మందిరానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు, మనకు సమయం ఇచ్చినప్పుడు, ఆయన మందిరములో ఉండడానికి మనం వచ్చినప్పుడు ఆ మందిరములో ఉండే ప్రతి మేలుతో మన హృదయాలను, మన కుటుంబాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మందిరములో మనం జీవించాలి, మందిరములో నువ్వు బ్రతకాలి, మందిరానికి నువ్వు ప్రాధాన్యతనివ్వాలి. మందిరంలో నువ్వు నివాసం చేస్తే మందిరములోనే జీవించిన ఆ పరిశుద్ధులకి తప్పకుండా దేవుడు మేలులు అనుగ్రహిస్తాడు. సమూయేలు అను ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. తల్లి అయిన హన్నా తన కుమారుని ఎక్కడ వదిలేసి వెళ్ళింది? మందిరములో వదిలేసింది. ఆ మందిరములో వదిలేసి మందిరంలో జీవిస్తున్న సమూయేలుని, మందిరములో దేవుని కొరకు పరిచర్య చేయించిన సమూయేలుని ఒక ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా, ఒక దీర్ఘదర్శిగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్పగా చూడండి దేవుని బిడ్డలారా. మందిరములో నివాసం చేయడానికి ఒక తీర్మానం కలిగిన వ్యక్తి దావీదు అంటున్నాడు, చిరకాలం యెహోవా మందిరములోని నేను నివాసం చేసేదను. ఒక్క దినము దేవుని మందిరంలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఎందుకంటే మందిరములో మేలు ఉన్నదని ఎరిగినవాడు దావీదు. మందిరములో మేలు దాచబడి ఉన్నదాన్ని, ఆ ప్రత్యక్షతను, ఆ ప్రకటన ఎరిగినవాడు కాబట్టి దావీదు మందిరములో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. తన కుటుంబం కూడా మందిరములో నిలపడానికి అతడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి అతడు దేవుని సన్నిధిలో ఆ మందిరములో ఉండే ఆ ప్రత్యక్షత కలిగిన దావీదు
దావీదుని దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? అతని సింహాసనాన్ని స్థిరపరిచాడు, అతని కుటుంబానికి కూడా ఆ సింహాసనాన్ని అనుగ్రహించాడు. అందుకే సంగమా ఇంత నేర్చుకున్నామని కాదండి, ఎంత కాలం మనం దేవుని యేసుక్రీస్తు దేవుని నమ్మామని కాదండి, క్రైస్తవుడిగా మారానని కాదండి. అది దేవుడు చూడడు. దేవునిని ప్రతి దినము ప్రతి వారము ఆయన మందిరములో ఆయన ముఖ దర్శనం చేసే పరిశుద్ధులుగా మనం ఉండాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నువ్వు యేసే నమ్ముకొని మందిరానికి వెళ్ళకపోతే దేవుడు మేలుతో నింపుతాడా? ఆలోచించండి. నింపడు. స్కూల్లో జాయిన్ అయినవండి, జాయిన్ అయితే సరిపోదు. స్కూల్కి వెళ్ళప్పుడు ఏం చేయాలి? ఆ పిల్లవాడు ఏం చేయాలి? క్రమం తప్పకుండా వెళ్ళినప్పుడే అతడు ఉత్తీర్ణుడు అవుతాడు. అలాగునే యేసుక్రీస్తుని నమ్మిన ప్రతి విశ్వాసి, క్రైస్తవుడుగా పిలువబడుతున్న ప్రతి విశ్వాసి, మారు మనసు పొంది బాప్తిజాన్ని పొంది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది యేసుక్రీస్తుని దేవుని నమ్మి నేను క్రైస్తవుని అని చెప్పుకుంటున్న ప్రతి విశ్వాసి దేవుని మందిరములో నివసించాలనే దైవ ప్రత్యక్షత కలిగి బ్రతకాలి. అది లేకపోతే అతడు క్రైస్తవుడు కాదు, అతడు చచ్చిపోయిన క్రైస్తవుడు. అతడు దేవుని రాజ్యానికి వెళ్ళరు, వారు అందరూ నరకానికి వెళ్తారు. వారు నరకానికి వెళ్ళడానికి వారు తమకు తాము సిద్ధపరచుకుంటున్నారు. దయచేసి చెప్తున్నాను, మీ కుటుంబాన్ని, మీ పిల్లలను, మీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైతే మందిర విషయంలో కఠినంగా ఉండినట్లయితే, బలహీనంగా ఉండినట్లయితే వారిని గద్దించండి, వారిని సరిచేయండి, వారిని హెచ్చరించి మనకు ఏమున్నా లేకపోయినా నేను మందిరములోనే ఉంటాము, మందిరములో జీవిస్తాము, మందిరములో దేవుడిచ్చే ఆ ఆదివారస్థ ఆ ఆరాధన దినాన్ని మేము పోగొట్టుకోమని ఎవరైతే ఉంటారో వారికి తప్పకుండా దేవుడు ఆశీర్వాదం దీవిస్తాడు. ఆమేన్. ఒక క్రైస్తవుడు అయిపోయి మందిరాన్ని రాకపోతే నీకు ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉంటుందండి? ఆలోచించాడు. విశ్వాసులు ఎందుకు పడిపోతారు తెలుసా అండి? ఎందుకు దిగజారిపోతారు తెలుసా అండి? ఎందుకు దేవుని ఆత్మ సంబంధమైన ఎదుగుదల ఉండదు తెలుసా అండి? కేవలం మందిరానికి రాకపోవడం ద్వారా. మందిరంలో ఏముంది? ఆయన మహిమ ఉంటుంది, ఆయన ఆత్మ ఉంటుంది, మందిరంలో ప్రార్థనలు జరుగుతాయి. వాక్యం విన్నప్పుడు, వాక్యం ప్రకటించబడుతున్న ఆ వాక్యాన్ని విన్నప్పుడు ఆ వాక్యం చేత నీ హృదయం మార్చబడుతుంది, నీ మనస్సు మార్చబడ్డప్పుడు నువ్వు క్రీస్తు వలె మార్చబడతావు. ఆ కుటుంబము, ఆ విశ్వాసులు ఇదిగో ఆత్మ సంబంధంగా క్షేమాభివృద్ధి నుండి ప్రభు రాకడ గురించిన ప్రత్యక్షత కలిగి బ్రతుకుతారు. హల్లెలూయా. అందుకే మందిరములో ఉండాలి. శృంగారపు దేవాలయం మీద ఎవరున్నారు? బయట ఎవరు కూర్చొని ఉన్నాడు? కుంటివాడు కూర్చున్నాడు. అతనికి దేవుడు ఏం చేశాడు? అతనికి సంపూర్ణంగా ఆ కుంటితనాన్ని దేవుడు తొలగించాడు. ఎంత అద్భుతం అండి దేవుని బిడ్డలారా. ఈ దినం నీ జీవితంలో ఇలాంటి అద్భుతాలు దేవుడు జరిగించును గాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మందిరములో ఉండే వారికి దేవుడు ఏం చేస్తున్నాడు? మేలుస్తాడు, మేలిస్తాడు, మేలుతో నింపుతాడు. మందిరానికి నువ్వు కానుక వేసినా, మందిరమునికి నువ్వు అర్పణములు సమర్పించినా, మందిరానికి వచ్చి ప్రార్థన చేసినా, మందిరానికి వచ్చి శ్రద్ధగా వాక్యాన్ని విన్నా, మందిరానికి వచ్చి చక్కగా ఆత్మతో నువ్వు పాటలు పాడి ఆరాధన చేసినప్పుడు, ఇదిగో నీ హృదయాన్ని దేవుని కొరకు మందిరంలో ప్రభు కొరకు ప్రతిష్ఠించినప్పుడు, ఈ శరీర సంబంధమైన మందిరములో నువ్వు వచ్చినప్పుడు ఒక ఆత్మ సంబంధమైన మందిరంగా నువ్వు కట్టబడి ప్రభు రాకడలో నువ్వు ఎత్తబడతావు. హల్లెలూయా. అంత మాత్రం కాదు, మందిరానికి వచ్చినప్పుడు సంపూర్ణమైన సమాధానం దొరుకుతుంది, సంపూర్ణమైన శాంతి దొరుకుతుంది, సంపూర్ణమైన ఆనందముతో నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని దేవుడు నింపుతాడు. మందిరములోని మేలులతో నువ్వు తృప్తిపరచబడాలంటే మూడోదిగా విశ్వాసులు, రక్షింపబడిన దేవుని బిడ్డలు, దయచేసి చెప్తున్నాను, ప్రతి ఆదివారము మీరు మందిరములో కుటుంబ సమేతంగా రావడానికి సిద్ధపడండి. అనేక మేలులతో నీ కుటుంబము నింపబడుతుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నాలుగోదిగా దేవుని వాక్య గ్రంథంలో మనం చూద్దాము. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 11వ వచనం. ద్వితీయోపదేశ కాండం 28:11. మరియు యెహోవా మీకు ఇచ్చేదనని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా సమృద్ధిగా ఏం చేస్తాడటండి? మేలు కలగజేస్తాడు. హల్లెలూయా చెప్దాం గట్టిగా, అందరు చెప్పండి హల్లెలూయా. స్వరం మీద చెప్దాం హల్లెలూయా.
దేవుడు ఏం చేస్తాడట అండి? మనకు మేలు కలగజేస్తాడట. ఏ విషయాలకు మనకు మేలు కలగజేస్తాడు? గర్భఫల విషయములోను, రెండోదిగా పశువుల విషయములోను, మూడోదిగా నేల పంట విషయములోను సమృద్ధైన మేలుని కలగజేస్తాడు. అంటే నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ ఫ్యామిలీని, నీ సంతానం విషయములో దేవుడు ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. అలాగే నీ పశువులను, ఇదిగో నీ పశువులను అనగా నీ వ్యాపారాన్ని, నీ బిజినెస్, నువ్వు చేసే పనిని దేవుడు ఏం చేస్తాడు? సమృద్ధి మేలుతో నింపుతాడు. మూడవదిగా నేల పంట విషయములో నీ ఆహారమును దేవుడు ఏం చేస్తాడండి? సమృద్ధి మేలుతో ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబము ఒక సంతృప్తితో జీవించాలంటే, ఆహారం కలిగిన వాడిగా, ధనమును కలిగిన వాడిగా, పిల్లలు ఆయుష్ ఆరోగ్యాలు కలిగిన వారిగా మనం ఉండాలంటే, సమృద్ధి మేలులతో నువ్వు నింపబడాలంటే అక్కడ రాయబడిన ఒకటే ఒక మాటను తెలుసండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదవగా ఆలకిస్తాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చాలండి, ఒకటే మాట అండి. నీ దేవుడైన యెహోవా మాటకు లోబడి జీవించిన వారికి సమృద్ధి మేలును దేవుడు కలగజేస్తాడు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. దేవుని మాటకు లోబడండి మీరు. అంటే నేను అంటున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. విధేయత కలిగిన మనస్సు కలిగిన వారికి, ఒక మాట చెప్పగానే లోబడి అప్పగించుకునే వారికి తప్పకుండా దేవుడు మేలు చేస్తాడు. నువ్వు మాట్లాడినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటకు నేను తిరుగుబాటు చేయగా, అవిధేయత చూపగా నువ్వు సంపూర్ణంగా లోబడితే మేలు చేస్తాడు. అబ్రహామును దేవుడు మాట్లాడాడు. అబ్రహాం, నీవు లేచి నీ దేశమును విడిచి, నీ బంధువులను విడిచి, నీ తండ్రిని విడిచి నేను చూపించు దేశమునకు బయలుదేరమంటే దేవుని మాటకు అబ్రహాం ఏం చేశాడు? లోబడ్డాడు. ఆయన లోబడినందుకు అతన్ని దేవుడు ఏం చేసి తెలుసండి? అనేక జనములకు తండ్రి అగునట్లుగా దేవుడు మేలు చేశాడు. హల్లెలూయా. ఇస్సాకును దేవుడు లోబడ్డాడు. ఐగుప్తుకు వెళ్ళకు అని దేవుడు చెప్పిన వెంటనే ఐగుప్తు వెళ్ళక అక్కడే పరవాసిగా గెరారులో ఉన్నందుకు అతడు ఒక విత్తనం వేయగా 100 ఫలమును పొందాడు. అంటే ఒక విధేయత కలిగి ఉంటే కరువులో కూడా నీకు సమృద్ధిని ఇస్తాడు. హేగేకి ఎస్తేరు ఏం చేసింది తెలుసండి? సంపూర్ణంగా లోబడింది. హేగే అలంకరించిన అలంకరణ తప్ప వేరొక అలంకరణ ఆమె కోరుకొనలేదు. హేగే చెప్పినట్లుగా ఆమె అలంకరించుకుంది. అంటే హేగేకి లోబడింది. హేగే మాటకి విధేయత కలిగి ఉన్నందువలన రాజు ఆమెను చూసినప్పుడు దయ పొందింది. ఇదిగో రాణి స్థానములో, వస్తీ అయిన రాణి స్థానములో ఇదిగో ఎస్తేరు మాత్రము ఎన్నుక చేయబడింది. హల్లెలూయా. ఎస్తేరు అయినండి ఒక తల్లిదండ్రులను కోల్పోయిన ఒక ఆమె స్త్రీ, ఒక పేదరాలు 127 సంస్థానాలకు ఏమైందండి? రాణిగా ఆమె దీవించబడింది. విధేయత కావాలి. విధేయత కలిగి మనం జీవిస్తే తప్పకుండా దేవుడు దీవిస్తాడు. మందిరానికి రండి అని పాస్టర్ గారికి మీకు చెప్పినప్పుడు విధేయత కలిగి ఉండాలి. ప్రార్థనకు రావాలన్నప్పుడు విధేయత కలిగి ఉండాలి. ఇదిగో వాక్యం చదువుకున్నప్పుడు, వాక్యం నీతో మాట్లాడినప్పుడు, వాక్యం ప్రకటించబడుచున్న దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు కాబట్టి, నన్ను సరిచేయడానికి మాట్లాడుతున్నాడికి నన్ను దేవుడు గుచ్చి ఇదిగో నాలోన పాపాన్ని శుద్ధీకరిస్తున్నప్పుడు నువ్వు వాక్యానికి విధేయత కలిగి ఉంటే ఈ వాక్యం ద్వారా కలిగిన మేలు నీ మీదకి దిగి వస్తాయి. హల్లెలూయా. అందుకే విధేయత అనేది చాలా ప్రాముఖ్యం. అవిధేయత ద్వారా ఆదాము ఏం కోల్పోయాడండి? దేవుని మహిమను కోల్పోయాడు. అవిధేయత ద్వారా లోతు ఏం కోల్పోయాడు? ఇదిగో ఒక ఉన్నతమైన ఆశీర్వాదాలను అతడు కోల్పోయాడండి. దేవుని పిల్లారా, అందుకే సంఘమ విశ్వాసులైన మనందరితో, సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అవిధేయతకు చోటియక విధేయత కలిగి నువ్వు జీవిస్తే తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నీ గర్భఫలమును, నీ యొక్క పశువులను, నీ నేల పంటను దేవుడు సమృద్ధి మేలుతో నింపాలంటే విధేయత కలిగి నువ్వు జీవించాలి.
ఒక మాట చెప్తాను, 4 విషయాలు చెప్తాను మామూలుగా. ఫస్ట్, జీవము గల దేవునికి మీరు విధేయత కలిగి బ్రతకండి. రెండోదిగా, నీ కొరకు నియమింపబడిన దైవజనుడికి, సేవకులకి నువ్వు విధేయత కలిగి నువ్వు జీవించండి. మూడోదిగా, తల్లిదండ్రులకు మీరు విధేయులై మీరు జీవించండి. నాలుగోదిగా, దేవుని చేత పరిశుద్ధాత్మ చేత పలకబడుచున్న దేవుని వాక్యానికి మన విధేయులే మీరు జీవించండి. తప్పకుండా విధేయులకు ఇగో దేవుడు మేలులతో దేవుడు వారి హృదయాన్ని తృప్తిపరుస్తాడు. దేవుని బిడ్డలారా, మరి ఈ కాలమున ఈ దేవుడు మేలు చేయాలని ఉద్దేశించుచున్న ఆ మేలులతో నింపబడాలంటే ఈ 4 స్వభావాలను కలిగి ఉండాలి. ఏంటేంటి అవి? ఒకటి, యథార్థతను జీవితాన్ని కలిగి ఉండాలి. రెండవదిగా చెప్పండి, దేవుణ్ణి నువ్వు ఆశ్రయించాలి. మూడవదిగా, దేవుని మందిరములో మీరు నివాసం చేయాలి. నాలుగవదిగా, దేవుని మాటకు మీరు విధేయత కలిగి జీవిస్తే దేవుడు మిమ్మలను మేలులతో మీ హృదయములను తృప్తిపరుస్తాడు. దేవుడు అటు కృప మనకు దయచేయునుగాక. ఇటు వాక్యములను దేవుడు దీవించునుగాక.